హలో పిల్లలు, ఈరోజు మీ ముందుకు వచ్చేసా సహాయం అనే కథతో. ఒక ఊరిలో రామన్న అనే కౌలు రైతు ఉండేవాడు. అతను పరిశ్రమతో పనిచేసి కష్టాన్ని తెలిసిన మనిషి. కానీ అతనికి ఒక లోపం ఉండేది. ఎవరికి కష్టం వచ్చినా చూసి సహాయం చేయాలని, దానికి ప్రతిఫలం ఆశించకూడదనే అంత మంచితనం. ఒకరోజు నది పొంగి ప్రవాహం ఊరిని చుట్టుముట్టింది. లోతు వాగుల్లో ఇళ్ళన్నీ మునిగిపోయాయి. చిన్నపిల్లలు, ముసలివారు ఊరు బయట ఉన్న కొండ మీదకు చేరుకోవాలని సతమతమవుతున్నారు. ఆ సమయంలో రామన్న తన బలమైన ఎద్దును తీసుకువచ్చి వృద్ధులను, పిల్లలను ఎక్కించి కొండ మీదకు చేర్చాడు. పొంగి పొర్లుతున్న నదిలో ఎన్నో గంటలు ఎద్దుల మీద పరుగులు పెట్టి ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడాడు. కానీ అతని ఎద్దు పూర్తిగా అలసిపోయి చనిపోయింది. రామన్న చాలా బాధపడ్డాడు. తన ఆదాయానికి మూలమైన ఎద్దును కోల్పోయాడు. కానీ సహాయం చేసినందుకు ఎవరి నుంచి ఏమీ ఆశించలేదు. కొన్ని రోజుల తర్వాత పొంగి వచ్చిన నది వెనక్కిపోయింది. ఊరిని కట్టడానికి మళ్ళీ ప్రజలు శ్రమించసాగారు. కానీ రామన్నకు ఎద్దు లేనందువలన పనిచేయడం కష్టంగా ఉంది. అతని పరిస్థితి చూసిన ఊరి జనం అందరూ కలిసి అతనికి కొత్త ఎద్దును బహుకరించారు. రామన్న ఆ క్షణంలో కన్నీటి పర్యంతమయ్యాడు. తన మంచితనాన్ని గుర్తించుకొని ఎద్దును కోల్పోయిన తనకు తిరిగి ఎద్దును ఇచ్చిన ఆ ఊరి ప్రజల కృతజ్ఞతను చూసి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. రామన్న కథ ఊరిలో ఆదర్శంగా మారిపోయింది. ఒకరి కష్టం చూసి సహాయం చేయడం, ప్రతిఫలం ఆశించకుండా మంచితనం చూపించడం ఎంత గొప్పదో అందరికీ తెలిసింది. అప్పటి నుంచి ఊరి జనం ఒకరికొకరు సహాయం చేసుకునే దయాగుణాన్ని ఎక్కువగా పెంచుకున్నారు. చూశారు కదా పిల్లలు, మనం ఎప్పుడైనా ప్రతిఫలం ఆశించకుండా ఎవరికైనా సహాయం చేస్తే మనకు కూడా తప్పకుండా సహాయం అందుతుంది. ఓకే పిల్లలు, బాయ్.